హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? చూస్తున్నారు కదా, బియ్యం పిండితో సగ్గుబియ్యం వేసి వడియాలండి. ఒక్కసారి ఎండాకాలంలో ఒక్కసారి పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా నిల్వ ఉంటాయి. పప్పు చారుల్లోకి, ఎట్లాంటి పప్పు వేటిల్లోకైనా నంచుకోవటానికి పనికొస్తాయి. అవి ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాం కాబట్టి ఇలా ఒక గంగాళం తీసుకున్నాము. నేను దానికి ఆయిల్ ఎందుకు రాస్తున్నానంటే, మేము పొయ్యి మీద చేస్తున్నాం కదండి, అప్పుడు బాగా మసి అయిపోతుంది. ఇట్లా ఆయిల్ రాయడం వల్ల దాన్ని శుభ్రంగా కడుక్కోవచ్చు. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేసుకొని దాంట్లో వాటర్ పోసుకున్నాను. ఇవి సగ్గుబియ్యం అండి, రాత్రే నానబెట్టి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఈ సగ్గుబియ్యాన్ని బియ్యం పిండితో కలిపి ఇప్పుడు మనము వడియాలు పెడతా ఉన్నాము. చూసారా, బియ్యం తీసుకొని ఒక కేజీ బియ్యం పిండి అండి. బియ్యం పిండి తీసుకొని బియ్యాన్ని బాగా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా బాగా ఆరబెట్టేసుకొని ఇప్పుడు పిండి పట్టించుకొని మర దగ్గరికి వెళ్ళి పట్టించుకొని ఇట్లా ఒక గిన్నెలో కలిపి పెట్టుకున్నానండి. వాటర్ పోసి ఇదంతా శుభ్రంగా బాగా ఎక్కడా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, అట్లా ఒక్క ఉండ కూడా లేకుండా బాగా శుభ్రంగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈలోపు ఎసరు పెట్టున్నాం కదండి, అందులో వాటర్ అనేది ఖచ్చితమైన కొలత అంటే వేసుకోవచ్చు, కానీ మనం పల్చగా కావాలి అనుకుంటున్నాం. పిండి చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనము కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ని బాగా తెల్లనిచ్చి ఇప్పుడు వాటర్ వేసుకున్నాం కదండి, మనము పల్చగా కావాలంటే అట్లా పెట్టుకోవాలి. ఇది చూసారా, ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఈ సగ్గుబియ్యం ఉన్నాయి కదండి, ఇవి నేను రాత్రే నానబెట్టుకొని దీంట్లో కలిపి అయితే సరిగ్గా ఉడకమని పక్కన ఉడకపెట్టి పక్కన పెట్టుకున్నానండి. చూసారా, సగ్గుబియ్యం కూడా ఒక 1/2 కేజీ దాకా వేసాను. తర్వాత ఈ తెడ్డు, ఇది కలుపుకోవడానికి ఇలా తెడ్డు వాడుతున్నాము. చూసారు కదా, ఇట్లా పొయ్యి మీద పెట్టుకొని బాగా నీళ్ళని బాగా పెట్టుకోవాలండి. ఇంకా కొంచెం ఒక్కొక్కసారి చిక్కబడిపోతూ ఉంటాయి. పక్కన గ్యాస్ మీద కొంచెం వాటర్ పెట్టుకొని వేడి నీళ్ళు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అవి బాగా తెల్లాలండి. ఆ వాటర్ బాగా తెల్లిన తర్వాత ఈ పిండి కలుపుకున్నాం కదా, అప్పుడు మనం దానిలో వేసి కలిపేసుకోవాలి. ఇది ఎలా కలుపుకోవాలంటే ఎక్కడ చిన్న ఉండలు కూడా కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఎందుకంటే పిండి కదండి, అవి ఉండలు కట్టేస్తాయి. అందుకని ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత ఇవి కొద్దిగా ఉడకనిచ్చాలి. తర్వాత ఇది బాగా ఉడికిన తర్వాత ఈ సగ్గుబియ్యం కూడా ఇందులో కలిపేసేయాలి. చూసారా, ఇలా ఈ సగ్గుబియ్యం అంతా దాంట్లో కలిపేశాను. ఇప్పుడు బాగా కలుపుకొని సగ్గుబియ్యము ఇది బాగా కొంచెం ఉడికిన దాకా కలుపుకుంటే, చెప్పాను కదా వాటర్ పక్కన పెట్టుకున్నానని, అవి కొంచెం చిక్కబడినప్పుడు ఈ వాటర్ దానికి సరిపోకుండా కొంచెం చిక్కబడినప్పుడు ఇలా కలుపుకోవచ్చు. మనకి ఎంత పలచగా కావాలంటే అంత పలచగా కలుపుకోవచ్చు. చూసారు కదా, దీనికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే పొయ్యి మీద ఉన్నప్పుడే మనము ఉప్పు వేసుకోవాలి. ఇందులో చూసారా, ఉప్పు వేసి బాగా కలుపుకొని, ఇది పచ్చిమిర్చి పేస్ట్ అండి, అల్లం, కొంచెం పచ్చిమిర్చి వేసాను. ఈ పచ్చిమిర్చిని బాగా కచ్చపచ్చగా ఇట్లా మిక్సీకి పట్టుకొని జీలకర్ర, చూసారా, ఇలా జీలకర్ర వేసుకొని దాంట్లో బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఒకటి మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిండి బాగా ఉడకనియాలండి, లేకపోతే ఎండకి అవి వడియాలు సరిగ్గా రావు, అదంతా పగిలిపోయినట్టు అలా వస్తాయి. కాబట్టి మనం ఇది కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలి. చూసారా, ఇలా బాగా కలుపుకొని, మళ్ళీ చెప్తున్నాను, అది బాగా తెల్లిన దాకా పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇలా ఒక చీర తీసుకొని దాన్ని బాగా తడుపుకొని బాగా పిండేసుకొని ఇట్లా ఎండకి పెట్టుకుంటాం కదా, అక్కడ బాగా పరుచుకోవాలి. ఇట్లా పరుచుకున్న తర్వాత ఈ గిన్నెల్లోకి తీసి పెట్టేసాం కదండి, ఒక్కసారి అదంతా పైకి తేలేమని ఇట్లా చిన్న గిన్నెల్లోకి తీసి పెట్టుకొని వడియాలన్నీ మేము కొంచెం పెద్ద సైజే పెట్టాము. వడియాలన్నీ శుభ్రంగా ఈ గుడ్డల ఈ ఒక చీర మడతేసి పెట్టుకున్నాం కదండి, దానికంతా శుభ్రంగా పెట్టేసుకున్నాను. చూసారా, ఇలా పెట్టేసుకున్న తర్వాత 2 చీరలకి 1 కేజీ పిండి అండి, అది 1/2 కేజీ సగ్గుబియ్యం వేసాము. ఇట్లా వచ్చినాయి. ఇవి బాగా ఎండనిద్దాం. చూసారా, ఇలా బాగా ఎండిపోయిన తర్వాత దీన్ని తీసేసుకోవాలి కదండి. నెక్స్ట్ డే కల్లా 1 డేకి పూర్తిగా బాగా ఎండిపోయాయి.
ఇప్పుడు ఈ వడియాలు తీసుకోవడానికి దీన్ని ఇట్లా పరుచుకొని వెనకాలకు తిప్పుకొని నీళ్లు బాగా చల్లేసుకోవాలి దాని మీద. కొంచెం కొంచెం నాని ఆ వడియాలు గుడ్డ నుంచి మనకి ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు ఇట్లా నానిన తర్వాత ఇట్లా ఒకటొకటి తీసుకొని ఇట్లా ఎండకి బాగా ఆరబెట్టుకోవాలి. చూసారు కదా, ఇట్లా ఆరిపోయిన తర్వాత ఇట్లా అవుతాయి. తర్వాత వీటిల్ని కొంచెం ఆయిల్ వేసి, చూసారా, బాండల్లో స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వడియాలు వేయించుకోవడం అండి. చూడండి ఎంత బాగా పొంగుతాయో. ఇలా బాగా పొంగుతాయి. ఎండాకాలంలో ఒక్కసారి ఓపిక చేసుకొని కొద్దిగా పెట్టుకున్నామంటే 1 కేజీ మనకి ఇయర్ మొత్తం వస్తాయి. పప్పుల్లోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. మీరు చూడండి, నచ్చితే లైక్ చేయండి.